హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈనాటి విశేషం, మార్కెట్లు మళ్ళీ గ్రీన్లోకి వచ్చాయి. నిన్న స్లైట్గా కిందకి రేఖకు దిగువకు వెళ్ళినవి మళ్ళీ రేఖకి పైకి వచ్చాయి. అంటే నిన్న ఎంత తగ్గిందో ఆల్మోస్ట్ అంతా రికవర్ అయిపోయింది. ఒక స్టేజ్లో 75-80 పాయింట్స్ దాకా పెరిగి వచ్చింది, కానీ ప్లస్ సైడ్ మొత్తానికి సెల్లింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు, లేదా సెల్లింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా 30+ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అయితే ఏమిటి ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్ నిన్న ఈరోజు ట్రేడింగ్ చూస్తే కొంచెం రేంజ్ మూవింగ్ ఇన్ ఏ నేరో రేంజ్ మూమెంట్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ మరొకసారి డైరెక్షన్ తీసుకుంటుందా అనేది వేచి చూడవలసిన విషయం. అయితే ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మార్కెట్ జరిగిన విధానం చూసినట్లయితే ఇది మరొకసారి నార్త్ వార్డ్ జర్నీ, అంటే అప్వార్డ్ జర్నీ మరొకసారి చేసే అవకాశం ఉంది. సో దాని గురించి చెప్తాను. తర్వాత పిఎస్సి స్టాక్స్ దే కంటిన్యూ టు బి ఇన్ ద బూమ్ కండిషన్స్లో ఉన్నాయి. ఆ పిఎస్సి స్టాక్స్ గురించి మాట్లాడతాను. మూడేంటంటే ట్రేడింగ్ ఓరియంటేషను, లైవ్ క్లాసులకు జాయిన్ అయిన వ్యక్తులకి వారికి ఈ యాప్ గురించి, యాప్లో ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. చాలామంది యాక్సెస్ చేయలేకపోతున్నారు. అందులో ఆల్రెడీ 2 వీడియోలు ఉన్నాయి, యాక్సెస్ చేయలేకపోతున్నారు. తర్వాత లైవ్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతున్నది. దానివల్ల ఏంటంటే లైవ్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మరొకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని, ఎవరైతే ఈ ఓరియంటేషన్ క్లాస్కి జాయిన్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో వాళ్ళకి కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. ముందుగా మార్కెట్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే మరొక సపోర్ట్ లెవెల్, ఒక సపోర్ట్ తీసుకుని 300-400 పాయింట్లు పైగా పెరిగింది. ఇప్పుడు మరో సపోర్ట్ తీసుకుని సిద్ధంగా ఉంది. మరి ఈసారి కూడా అలానే ఈ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా, అప్వర్డ్ జర్నీ చేస్తుందా? చేసేటట్టు ఉంది, అంతే. చేస్తుందని కాదు. ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది కదా, ఏకదాటిగా ఒక్క రోజులోనే పెరిగిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఉంటుందా అంటే, నెక్స్ట్ మళ్ళీ కొంచెం తటపటాయిస్తూ నిన్న ఈరోజు ఇక్కడ కదా. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇది సపోర్ట్ జోన్ కింద భావించాలి. దిస్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ మీకు చూడండి, ఇది ఈ సపోర్ట్ జోన్ను ఇక్కడ కనిపించిందండి. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు. అప్వర్డ్ జర్నీ ఇట్ మే రెజ్యూమ్. ఎందుకంటే మార్కెట్ ఈజ్ బుల్లిష్ ఎనీవే. మీకు 10 డేస్ మూవింగ్ యావరేజ్, 21 డేస్ మూవింగ్ యావరేజ్కి పైనే ట్రేడ్ అవుతున్నది. అంటే ఏమాత్రం సెల్ సిగ్నల్ లేదు. సడన్గా వస్తే మనం రెడీ అవ్వాలి, కానీ సెల్ సిగ్నల్ మాత్రం, సెల్లింగ్ సిగ్నల్ లేదు, ఇవ్వటం లేదు. కాన్స్టెంట్గా అప్ సైడ్ మూమెంట్లోనే ఉంది. దట్ ఈజ్ వాట్ అబౌట్ నిఫ్టీ. సో నెక్స్ట్ టు నిఫ్టీ, మీకు పిఎస్సి స్టాక్స్ చూడండి. పిఎస్సి స్టాక్స్ కంటిన్యూ టు బి ఇన్ ది లైమ్ లైట్. ఒక రకంగా చెప్పాలంటే బూమ్ కంటిన్యూ అవుతున్నది, ఇంకా కంటిన్యూ అవుతుంది, నడుస్తుంది అని అర్థం. ఐఆర్ఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్డ్ 100 ఆల్రెడీ. అంటే అక్కడ ఆగుతుందని ఏం లేదు. చూడబోతే అప్వర్డ్ జర్నీ ఇట్ మే కంటిన్యూ ఫర్దర్. మరి ఆర్వీఎన్ఎల్ పరిస్థితి ఏంటండి? రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, ఒకసారి చూద్దామా. ఆర్వీఎన్ఎల్ అది కూడా బాగానే ఉంది ఈ మధ్యకాలంలో. ఆర్వీఎన్ఎల్ వండర్ఫుల్, ఇది కూడా బుల్లిష్గానే ఉంది.
ఇదైతే 183. ఒకసారి చూడండి మీరు కూడా. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంది, మెట్టు మీద మెట్టు వేసుకుంటూ. దీన్ని జెండా ఫార్మేషన్ అంటాం, ఫ్లాగ్ ఫార్మేషన్ మీద ఫ్లాగ్ ఫార్మేషన్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఈ ప్రీవియస్ హైకి చాలా దగ్గరలో ఉంది, అంటే ఆల్ టైమ్ హై 190 రేంజ్ కదా, అక్కడికి దగ్గరలో ఉంది. సో రైల్వే స్టాక్స్ ఎలాగో బాగున్నాయి. అందులో ఐఆర్ఎఫ్సి అండ్ ఆర్వీఎన్ఎల్ చెప్పక్కర్లేదు. ఐఆర్ఎఫ్సి మధ్యన బాగా దుడుగ్గా ఉంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మీకు కోల్ ఇండియా చూడండి. ఈ కోల్ ఇండియా ఈరోజు కూడా 5% పెరిగి 367. ఇట్స్ బ్యూటిఫుల్ నంబర్, 367. తర్వాత హిందుస్థాన్ కాపర్ అన్అబేటెడ్ 208 అంటే ఇది కూడా 5.4% పెరిగింది. అంటే ఇంకా పెరగడానికి స్కోప్ ఉన్నది అని అనిపిస్తున్నది. తర్వాత ఆయిల్ ఇండియా 345 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందంటే 7% అప్. అసలు ఎట్లా పెరుగుతున్నాయంటే 5%, 7% చాలా నార్మల్ అయిపోయింది చాలా కొన్ని కంపెనీలకి. తర్వాత ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్పాలి. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది. ఏంటి? మర్జర్కి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకును ఐడిఎఫ్సి రెండును మర్జ్ అవ్వాలని, జస్ట్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి. ఇప్పుడు వీటి మర్జర్ వల్ల బెనిఫిట్స్ వస్తాయని, సో మార్కెట్ కూడా బెనిఫిట్స్ వస్తాయని భావిస్తున్నది. అందువల్ల ఏంటంటే ఈరోజు 3% పెరిగి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 90 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సిఎంపి ఈజ్ 90. 40s 50s చూసాం మనం, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. చూసారా లాటరీ. 100% సంపాదించాలంటే మీకు ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనో వేసి సంపాదించాలంటే డబుల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందంటే 8 ఏళ్ళు ఏమో పడుతుంది. 8 years ఆర్ సంథింగ్ లైక్ దట్ కదా, 8 to 8.5 years. 8 months కూడా పట్టడం లేదు స్టాకుల్లో, కొన్ని స్టాకుల్లో. 8 months ఎందుకండి? 2 సంవత్సరాలు పడితే నష్టమే ఉంది, 3 సంవత్సరాలు పడితే నష్టమే ఉంది. 3 సంవత్సరాల్లో డబుల్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. 4 సంవత్సరాల్లో అవనివ్వండి. వీఆర్ బీటింగ్ బ్యాంక్ రేట్స్ కదా. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ 1 లక్ష రూపాయలు వేసిన వ్యక్తికి 8 ఏళ్ళు 9 ఏళ్లలో 2 లక్షలు వస్తాయి. గ్యారంటీ కన్ఫర్మ్గా వస్తాయి. షేర్లు అయితే గ్యారంటీ లేదు, కానీ జాగ్రత్తగా విద్య తెలిస్తే రిస్క్ ఉండదు, అంత ఉండదు. మరి అదే 8 years సైకిల్లో తీసుకుంటే అట్లీస్ట్ మినిమం 3 times 4 times అవుతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అందుకనే ఎంతో వెంపర్లాడుతూ ఉంటారు. ఈ 50% వచ్చింది, నాకు 20% వచ్చింది, 30% వచ్చింది. ఒక్క రోజులో 20% వచ్చేస్తుంది, ఒక్క వరుస కుదిరితే అట్లా ఉంటుంది. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ ఏమీ పెరగలేదు, కానీ వాలటైలిటీ మాత్రం ఇంటర్నల్గా కొంచెం కనిపించింది. రెండోది ఎఫ్ఐఐస్ డిఐఎస్ తాలూకు యాక్టివిటీ నార్మల్, పెద్దగా ఏమీ అమ్మింది కొన్నది ఏం లేదు, యాక్టివిటీ లేదు ఈరోజు. యాక్చువల్గా కొద్దిగా బేర్స్ బుల్స్ కొద్దిగా చేశారు, కానీ బిగ్ ప్లేయర్స్ అంతగా లేరు అని అనిపిస్తున్నది. ఓకే, సో ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ అనండి, ఆయిల్ ఇండియా అనండి, కోల్ ఇండియా అనండి, ఐఆర్ఎఫ్సి అనండి, ఆర్వీఎన్ఎల్ అనండి, యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ లాగా. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి. ఇవన్నీ బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే నాన్ బ్యాంక్ కావచ్చు. పిఎస్యు అంటే బగ మండిపోతున్నాయి. ఏదైనా ప్లాన్డ్ యాక్టివిటీ ఇదేంటి ఎందుకు అలా అవుతున్నది అంటే ఈరోజు అంత డీటెయిల్గా చెప్పను, కానీ గవర్నమెంటు
డైవెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నది కదా, అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చింది, చేస్తున్నది, ఇంకా చేస్తుంది కూడా. డైవెస్ట్మెంట్ ఏంటంటే కొంత పోర్షన్ పబ్లిక్ అమ్ముతుంది, అమ్మి డబ్బులు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇవి పెరుగుతున్నాయని అనుకోవాలా. బట్ ఎలా అనుకున్నా ఒకటి, నువ్వు ఒక అందుకు పోసావు, నేను ఒక అందుకు తాగానని మొత్తాన్ని పెరుగుతున్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ వుడ్ బి సమ్ ఫుల్ స్టాప్ సమ్ డే. అందుకని పిఎస్యు బ్యాంక్స్ ఎలక్షన్ డేట్ డిక్లేర్, పిఎస్యు బ్యాంక్సే కాదు, పిఎస్యుస్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చెప్పేది మీరు పాటించవలసిన అవసరం లేదు, కేవలం అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఎలక్షన్ ఇయర్ 2024 కాబట్టి ఈ ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసేలోగా ఈ పిఎస్యూస్లో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం మంచిది అని అనిపిస్తున్నది. తగ్గేటప్పుడు చెప్పి తగ్గవు కదా, గబ ఫాస్ట్గా తగ్గిపోతాయి. అందుకని ఈ పిఎస్యూస్ ఏమైతే ఉన్నాయో మీకు పిఎఫ్సి, ఆర్ఈసి దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా చక్కగా పెరిగాయి, ఇంకా పెరుగుతున్నాయి. వీటిల్లో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వెళితే ఎప్పుడన్నా కరెక్షన్ వచ్చినప్పుడు దాని గురించి చింతించవలసిన పని ఉండదు. కాబట్టి డిసెంబర్ వదిలేయండి, అట్లీస్ట్ జనవరి నుంచి కొద్ది జాగ్రత్తగా పిఎస్యూస్లో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు జోబులు వేసుకొని ఉంచుకుంటే మంచిది అని నా అభిప్రాయం. నేను చెప్పాను కాబట్టి మీరు పాటించాల్సిన అవసరం లేదు. టేక్ యువర్ ఓన్ డెసిషన్, యూజ్ యువర్ ఓన్ డిస్క్రిషన్ కదండి. క్విక్గా ఫైనల్గా ఇప్పుడు ఇది మార్కెట్ గురించి ఇంతే. యాప్ ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసెస్లో యాప్లో కొనుక్కున్న వాళ్ళు, అంటే యాప్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కొద్ది ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది నాలాగే కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉన్నవాళ్ళు, కొంతమందికి మరీ తక్కువ. నేను అంటే తప్పదు కదా, ఐఎమ్ బీయింగ్ పుష్డ్ టు ద వాల్. సో వెన్ యు ఆర్ పుష్డ్ టు ద వాల్ యు ఆర్ ఫోర్స్డ్ టు రియాక్ట్, తప్పదు. అలాగే ఐఎమ్ పుష్డ్ టు ద వాల్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఏ లిటిల్. ఓకే, ఐ వాజ్ పుష్డ్ టు వాల్ అర్లియర్ ఆల్సో. పోన్లేండి, లక్కీగా కొంచెం నేర్చుకున్నాం, పర్లేదు. మరి కొంతమందికి అంత కూడా ఎక్స్పోజర్ లేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంచెం దాని గురించి చెప్దామని. ఫస్ట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లోకి వెళ్ళండి. గో ఇంటూ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్. ఓకే, మీరు అందులోకి వెళ్ళినప్పుడు మీరు దేనికైతే సబ్స్క్రైబ్ చేశారో అవి మీకు ప్రత్యక్షం అవుతాయి కదా. దానికి మీరేం చేయాలి, మై కోర్సెస్లోకి వెళ్ళాలి. మై కోర్సెస్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని దాన్ని క్లిక్ చేయండి. రైట్, ఈ మై కోర్సెస్ వెతుక్కుని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏ కోర్సుకి అయితే సబ్స్క్రైబ్ చేశారో ఆ కోర్సులు మీ ముందుంటాయి. అక్కడ ఆ కోర్సులోకి వెళ్ళి మీరు వీడియోలో క్లిక్ చేసి చూసుకోవచ్చు కదా. ఒకటి ప్రికాషన్ ఏంటంటే, మీరు ఈ క్లిక్ చేసి మీకు వచ్చిన దానికి ఓటీపీ అడిగేటప్పుడు ఈ ఓటీపీని ఇంకెవరికైనా షేర్ చేసుకుని, మా తమ్ముడు కూడా చూస్తాడులే పర్వాలేదు, మా ఫ్రెండ్కి పంపిస్తాను, మా గురువు గారికి ఇస్తాను, ఆయన చూస్తారు అని ఈ ఓటీపీని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఆటోమేటిక్గా మీ నెంబర్ని బ్లాక్ చేసేస్తుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉంది, పకడ్బందీగా చేశారు. 2, దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. డౌన్లోడబుల్ కాదు ఇది ఒక లైబ్రరీ లాంటిది, అక్కడికి వెళ్ళి చూడవలసిందే. మీరు ల్యాప్టాప్లో చూడాలంటే ల్యాప్టాప్లో చూడండి, ల్యాప్టాప్లో సిస్టంలోనూ కూడా చూడొచ్చు. లేదనుకుంటే మీరు మామూలుగా దీనిలో మీ మొబైల్లో చూసుకోండి, కానీ డౌన్లోడ్ చేయకండి, డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించకండి. అంతేకాదు, మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మీ మొబైల్లో కానీ ఏదైనా యాప్, కొన్ని యాప్లు ఏంటంటే మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా రీడ్ చేసే యాప్లు ఉంటాయి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసేవి, లేకపోతే రికార్డ్ చేసేవి సాఫ్ట్వేర్లు అవి ఉంటాయి, యాప్లు అవి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఇది ఇమీడియట్గా డిటెక్ట్ చేసేసి మీ నెంబర్ బ్లాక్ చేసేస్తుంది. మళ్ళీ మీరు
సార్ నంబర్ అన్బ్లాక్ చేయండి సార్, రావటం లేదు సార్, సస్పిషియస్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ డిటెక్టెడ్ అని వస్తుంది కదా. దయచేసి అట్లాంటివి చేయకండి, డౌన్లోడ్ చేయకండి, డౌన్లోడబుల్ కాదు ఇది. యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇది అవ్వదు, యాప్లోది అక్కడే చూడాలి. సో ఇంకో మూడో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, మీరు అందులోనే చాట్ అనేది ఉంటుంది అక్కడ పైన, స్టోర్ ఉన్నట్టే చాట్ కూడా ఉంటుంది. ఈ చాట్లోకి వెళ్ళాలి. ఈ చాట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అక్కడ కనబడతాయి. మరి లైవ్ క్లాస్ అనుకోండి, లైవ్ క్లాస్కి లింకు కావాలి మీకు, అక్కడికి వెళ్ళి లింకు క్లిక్ చేయాలి. సో లింకులు అక్కడ ఉంటాయి. లైవ్ క్లాసు స్టార్ట్ అవుతున్నది 2 రోజుల్లో లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, 2-3 డేస్ మ్యాక్సిమం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రెడీ, అంతా రెడీ చేయటం జరిగింది. సో ఈలోగా మీరు ఈ కోర్సులోకి యాప్లోకి వెళ్ళటం, యాప్లోకి ఎంటర్ అయ్యి వీడియోలు చూడటం అదంతా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఒకవేళ లైవ్ అయిపోయినా కూడా నథింగ్ టు వర్రీ, మీరు లైవ్ మిస్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్ళిపోతుంది, రికార్డ్ అయ్యి. యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యాప్లోవి ఈ క్లాసులు మీరు 1 year పాటు చూసుకోవచ్చు. యూ కెన్ వ్యూ దెమ్ ఫర్ 1 year. వెంటనే ఎక్స్పైర్ అయిపోదు కాబట్టి నథింగ్ టు వరీ, బట్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ది లైవ్ ఆల్సో. అది మీరు లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయాలని ఆకాంక్షిస్తూ ఇది చెప్తున్నాను. ఇంకోసారి చెప్పమంటారా? యాప్లోకి వెళ్ళండి, యాప్లో మై కోర్సెస్కి వెళ్ళండి. మీరు దేనికైతే సబ్స్క్రైబ్ చేశారో ఆ కోర్సులు మీ ముందు సాక్షాత్కారం ఇస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆ కోర్సులో వీడియోలు చూడవచ్చు ఏముంటేవి. కొంతమంది లాక్ అండి అంటుంటారు. లాక్ మీరు సబ్స్క్రైబ్ చేసిన కోర్సుకి మీరు లాక్ ఉండదు. తర్వాత మీ నోటిఫికేషన్స్ అవి చూడటానికి లైవ్కి లింకులు అవి ఎక్కడ అంటే చాట్లో చూసుకోవాలి. చాట్కి వెళ్ళి క్లిక్ చేస్తే ఉంటాయి. అంటే ఇప్పుడు లేవు, వస్తాయి, వచ్చినప్పుడు అవి తీసుకుని అవి క్లిక్ చేసి మీరు ఎంటర్ అవ్వచ్చు, అంటే లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అది విషయం. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. అండ్ ఐ థింక్ మార్కెట్ వన్స్ అగైన్ is going to pick up. That is what I believe, what I feel, but what actually happens we don't know. చూడవలసింది వెండి తెరపై. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.